నాలుగవ స్థానం కూడా చూస్తున్నాడు. నాలుగవ స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు. వాహనంలో వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళాలి. నాలుగవ స్థానం వాహనం కాబట్టి అక్కడ కేతు వేరే ఉన్నాడు కాబట్టి కాస్త వాహనాన్ని చూసి నడపడం మంచిది. గృహ విషయాల్లో కూడా కొన్ని నిర్ణయాలు నష్టాన్ని కలిగించిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవ స్థానంలో బుధుడు చక్కగా ఈ రాశికి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీరు కానీ ఆవేశంగా లేకుండా ఆలోచించి ఇంట్లో అందరి నిర్ణయం తీసుకొని పోవడం వల్ల బుధుడు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, ద్వితీయంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ధన రాబడి రీత్యా వేగవంతంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కలిగిస్తాడు. కాబట్టి బుధుడు అంటే మీరు గ్రీన్ కలర్ బాగా యూజ్ చేయొచ్చు. ఈ మాసం స్వచ్ఛతలో బలంగా ఉన్నాడు కాబట్టి. మూడవ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సోదర సోదరులకు శుభవార్త, పెళ్లిళ్ళు కాకుండా ఉన్నటువంటి సోదర సోదరులకు శుభవార్త. అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యోగ వ్యాపారాలు, వృత్తులు, ప్రమోషన్లు లాంటి విషయాల్లో వీళ్ళకు సోదర సోదరులకు మంచి అనుకూల వాతావరణం ఉంటుంది. వీరు చేసే ప్రయత్నాలు కూడా అనుకూల ఫలితాలనే ఇస్తాయి. చివరికి రెండవ స్థానంలో మూడవ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి నాలుగో ఇంటి వాడు మూడో ఇంటికి వచ్చినప్పుడు గృహ నిర్మాణ రీత్యా ఖర్చులు, కొన్ని అనవసరమైనటువంటివి కూడా ఖర్చులు కూడా జరుగుతాయి. ఎందుకంటే తన స్థానం తన వ్యయంలో ఉన్నాడు కాబట్టి.